హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియోలో వచ్చేసి నేను మామిడికాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేసి పక్కా కొలతలతో అయితే చూపిస్తాను. ఫుల్ వీడియోని చూడండి. ఎవరైనా కనుక ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మామిడికాయలను తీసుకొని బాగా వాష్ చేసి తడి లేకుండా ఒక కాటన్ క్లాత్తో తుడిచేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసేయాలి. తర్వాత మనకి ఇష్టం వచ్చిన సైజులో ఇలాగా చిన్న ముక్కలు కానీ లేదా పెద్ద ముక్కలు కానీ ఎవరి ఇష్టం వాళ్ళదండి అలా ముక్కల్ని కొట్టించేసుకొని మళ్ళీ వాటిని కూడా మనము ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్యాన్ కింద ఆ తేమ అంతా ఇంకా ఏమన్నా ఉంటే పోయేలాగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇంకా మామిడికాయ పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ మామిడికాయ ముక్కలు నాకు ఈ గిన్నెతో అయితే 5 కప్పుల వరకు వచ్చాయండి. ఈ గిన్నెతో ఈ మామిడికాయ ముక్కలు 5 కప్పుల వరకు వచ్చాయన్నమాట. చూపిస్తాను. మనము గిన్నె కొలత అయితే సమానంగా తీసుకోకూడదు, గిన్నెకి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలన్నమాట. ఇలా గిన్నెకి కొంచెం నిండుగానే ఉండాలి. ఇలా తీసేసుకోండి. మనకి ఈ కప్పుతో ఈ మామిడికాయ ముక్కలు 5 కప్పులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇదే కప్పుతో ఇప్పుడు నేను 1 కప్పు వరకు నూనె యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసి ఇవి ఒకసారి ఈ ఆయిల్లో మొత్తం ఈ ఆయిల్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత ఇంకా కొంచెం నూనె యాడ్ చేసుకున్నాము. ఈ ఆయిల్ మనకి 5 కప్పుల మామిడికాయల ముక్కలకు గాను 2 నుంచి 2.5 కప్పుల ఆయిల్ అయితే పడుతుంది. ఫస్ట్ అయితే బాగా ఈ ఆయిల్ని ఈ ముక్కలకి పట్టించాలి. ఈ ముక్కలకి ఆయిల్ బాగా పట్టించాం కదా. ఇప్పుడు 1 కప్పు కారపొడిని యాడ్ చేస్తున్నాం. 1 కప్పు సాల్ట్, 2 స్పూన్ల మైన మెంతి పొడి. ఇప్పుడు 1/4 కప్పు వరకు ఆవాల పొడిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్ మట్టుకే. ఇవి వేసుకొని తింటే చాలా బాగుంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మెంతులు వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు, అది కూడా ఆప్షనల్ అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలబెట్టేసుకోవాలి. మనము ఇందాక కొద్దిగానే వేసాం కదా ఆయిల్. ఇప్పుడు ఒక 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా కలబెట్టేసుకొని దాని తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు ఆయిల్ని వేసేసి ఇది కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. దీన్ని కూడా ఒకసారి కలిపేసుకుందాం. మనకి చూడ్డానికి ఆయిల్ సరిపోనట్టుగా ఉంటుంది, కానీ మళ్ళీ ముక్క ఊరిన తర్వాత ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇన్ కేస్ సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకుందాం. ఇంతే అండి. మ్యాంగో పికిల్ అయితే సింపుల్గా ఇలా పెట్టేసేయచ్చు. ఇప్పుడు మనకి ఆయిల్ ఎక్కువగా లేనట్టుగా కనిపిస్తుంది కదా. మనకి ముక్క మునిగిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు మనము 1/2 కప్పు వరకు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఇంతకుముందు ట్రై చేశాను, టేస్ట్ అంతా బాగా వచ్చింది, అందుకే ఇంకొంచెం ఎక్కువ పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇంతేనండి, సింపుల్గా మ్యాంగో పికిల్ అయితే రెడీ అయిపోయినట్టే. పక్కా కొలతలతో చెప్పాను కదా, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంతేనండి. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నేను చెప్పాను కదా ఆయిల్ అనేది మరుసటి రోజుకి మనకి పైకి తేలుతుంది అని చెప్పేసి. ఇదిగోండి, ఇంకా ముక్క మునిగేంత వరకు మనకు ఆయిల్ ఉండాలి కాబట్టి ఇంకొక 1/2 కప్పు యాడ్ చేసుకోండి, సరిపోతుంది.